ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో పవన్ గోర్కంటి, డాలస్, టెక్సస్, అమెరికాలో ఉంటారు వారు. వారికి మన క్యాన్సర్ ప్రాజెక్ట్ మీద కొద్దిగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అని అడగడానికి వారు ముందుకు వచ్చారు. ధన్యవాదాలు పవన్ గారు, నమస్కారం, వెల్కమ్. నమస్తే గురుగారు. చెప్పండి, మీ ప్రశ్నలు అడగండి. ఆ, మీరు ముందుగా ప్రశ్న అడిగే ముందర ఈ డిస్కషన్ అంతా యూట్యూబ్లో ఉంటుంది, మీకు ఓకే కదా? ఓకే సార్. యా, రైట్, ప్రొసీడ్ అవ్వండి. ఆ, నమస్తే గురుగారు. నమస్కారం. ఆమ్, నేను మిమ్మల్ని కొన్ని రోజులుగా ఫాలో అవుతున్నా సార్ యూట్యూబ్లో. ఆమ్, అన్నిటికంటే నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇప్పుడున్న మనుషుల గురించి, పక్కనోళ్ళ గురించి, అంటే ఇంట్లో వాళ్ళ గురించే పట్టించుకొని రోజులలో మీరు ఆమ్, మన సనాతన ధర్మంలో చెప్పే వేదాలు, మెయిన్ వేదాల దగ్గర నుంచి మనకు వచ్చే సొల్యూషన్స్ జన్ మన మనుషులకి ఎట్లా అవసరం అవుతాయో చూసి చెప్తున్నారు. నన్ను అన్నిటికంటే ఆకట్టుకున్నది ఆ, రామయ్య ఆమ్, మాంసం తిన్నరా తినలేదా, Yeah. సత్యం అంటే ఒకళ్ళకి నచ్చుతుంది, అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ కోసము లేకపోతే ఇంకొక వేరే ఏ ఆలోచన లేకుండా ఇది ఇంతే, ఇట్లనే ఉంటుంది అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు సార్. అంటే దాని గురించి మీకు సత్యంకి ఉన్న మీద ఉన్న ఆ, నమ్మకం కావచ్చు, అంటే అంటే దానికి ఉన్న శక్తి, అందులో అది మీలో చూసిన సార్ నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమ్, అందులో ఇంకా మీ ఆప్యాయత, మన ఒక కొంచెం వయసు ఉన్న ఆయనకి ఆ, పర్సనల్గా ఫోన్ చేసి ఆయనకి పర్సనల్గా మాట్లాడారు. ఆన్లైన్లోనే ఎంత మాట్లాడారంటే ఆఫ్లైన్లో ఇంకెంత మాట్లాడారంటే నేను ఊహించుకోగలను. ఆ, అట్లా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి సార్. ఉమ్, కర్మనో మరేమో తెలియదు. మొత్తగా ఎక్కువగా నేను ఆ, అంటే వేరే వేరే ఆ, వాటిల్లో ఉన్న మీ దాంట్లో ఎక్కువగా ప్రిపేర్, అంటే ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయినా మీరు వేదాలుకి అప్పుడు ఫస్ట్లో కొంచెం స్పాన్సర్షిప్, అంటే నేను తప్పు వర్డ్స్ ఏమన్నా అంటే క్షమించండి. అంటే కొన్ని కొన్ని రీసెర్చెస్కి పేపర్స్ అట్లా అప్పుడు నేను ఎందుకో పార్టిసిపేట్ చేయలేకపోయినా అండి అప్పుడు. ఆమ్, ఈసారి ఆ, ఈ ఆపర్చునిటీని వదులుకోదలుచుకోలేదు. ఆమ్, డెఫినెట్గా, డెఫినెట్గా. ఆమ్, ఇంకా అంతే సార్. అంటే ఈ ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఎక్కువ క్వెషన్స్ ఏం లేవు. ఎందుకంటే ఆల్రెడీ అంటే క్వెషన్స్ స్పెసిఫిక్‌గా ఏం లేవు సార్. అంటే ప్రూవ్ అవుతదా? లేదా? లేకపోతే ఇట్లాంటివి నాకేం లేవు సార్. ఎందుకంటే అది మనం, అంటే నేను ఒకటి నమ్ముతా ఏంటంటే ఆహ్, మనుషులు స్వార్థం లేకుండా చేసేది ఏదైనా పరమాత్మ ఆశీస్సులు మనకుంటాయి. కాబట్టి ఇంక దాంట్లో చెడు లేపోతే అంటే ఫెయిల్యూర్ అనేది ఉండదు అనేది నా నమ్మకం సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, బ్యూటిఫుల్. అంతే సార్. అంటే మీకు ఇప్పుడు క్యాన్సర్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా ఏ క్వశ్చన్స్ లేవా మీకు? ఏం లేవు సార్. ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా, అంటే లేకుంటే అంటే ఎట్లా? అంటే ఆహ్, అంటే నాకు నమ్మకం సార్. అంతే, మీ మీద నమ్మకం, నమ్మకం. నమ్మకం అన్నది చాలా పెద్ద వర్డ్ అండి. ఎందుకంటే నేను నమ్ముతాను, లెట్సే కొంతమంది మోడీని నమ్ముతారు, మోడీ అన్ని చేస్తాడని నమ్ముతారు కొంతమంది, కొంతమంది నమ్మరు. సో రెండు ఉంటాయి, కానీ నిజం మటుకు వేరు ఉంటుంది కదా. అవును సార్. అది, ఇది కరెక్ట్ కావచ్చు, అది కరెక్ట్ కావచ్చు, రెండు తప్పు కావచ్చు, కానీ నిజం మటుకు ఒకటి ఉంటుంది. అవునండి. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నాం అనుకోండి, అప్పుడు ఏ దిక్కును సూర్యుడు ఉదయిస్తాడు దాని తూర్పు అనాలా, లేకపోతే తూర్పు అనేది మనం డిసైడ్ చేసుకుని అట్టే సూర్యుడు ఉదయించాలనేది రెండు ప్రశ్నలు. సో దానికి ఆన్సర్, సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తే అదే తూర్పు అవుతుంది. ఆ దిక్కు అవును. మారుతుంది కదా కొంతకాలం తర్వాత. ఇప్పుడు సమ్మర్లో ఈ ఆగస్ట్, ఇవాళ 12th, ఈ రోజు ఉదయించిన సన్, అదే సన్ అక్టోబర్ 12th నాడు ఎక్కడ ఉదయిస్తాడంటే అదే స్పాట్లో అటువైపు ఉండదు, వేరే ఉంటుంది. అవును. అప్పుడు మరి తూర్పు మారింది కదా అంటే తూర్పు మారలేదు, ఏది మారలేదు. ఏ దిక్కును సూర్యుడు ఉదయిస్తే అదే తూర్పు, అంతే, అది రూల్ అన్నమాట. అలా పెట్టుకొని మనం వెళ్తాము.
సో అలా మనకి ప్రమాణాలు 8 ప్రమాణాలు ఉన్నాయి. దానిలో ముఖ్యమైనవి 4. అదేంటంటే మొట్టమొదటి ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణం. అంటే కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, వాసన చూసింది, రుచి చూసింది, స్పర్శ, ఇవి ప్రత్యక్ష ప్రమాణాలు. సో అది ఏదైనా మనము ఒక వస్తువును చూసినప్పుడు ఇది ఆ వస్తువు అంటే గనక అది ప్రత్యక్షం అన్నమాట. కానీ దానిలో కూడా ఒకసారి అలా ఉండి ఇంకోసారి ఇంకోలాగా ఉండటం ఉందనుకోండి, అప్పుడు అది ప్రత్యక్ష ప్రమాణానికి అడ్డంకి అవుతుంది. అప్పుడు ఇంకో ప్రమాణం తీసుకుంటాం. అట్లా మనకి శబ్ద ప్రమాణం ఉంది. అలానే మనకి ఒక అనుమాన ప్రమాణం అని ఉంటుంది. అనుమానం అంటే ఇప్పుడు మేఘాలు వచ్చినప్పుడు వర్షం రావచ్చు, రాకపోవచ్చు. కానీ వర్షం పడిందంటే మేఘాలు ఉండాల్సిందే. సో ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని అనుమానించి ఇది అవుతుందేమో అని అనుకోవడం అనుమాన ప్రమాణం. సో శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే మనకి ఆప్తులు చెప్పింది. ఆప్తులు అంటే ఎవరంటే ఏ స్వార్థము లేకుండా కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే చెప్పేది మనకి దాని ఆప్త ప్రమాణం అంటారు. అంటే ఉదాహరణకి మనకి శ్రీకృష్ణుడు ఆప్తుడు, రాముడు ఆప్తుడు, వాల్మీకి, వ్యాస మహర్షి, శంకరాచార్యుల వారు, దయానంద సరస్వతి లాంటి వారు, వీళ్ళందరూ ఆప్తులు మనకి. ఎందుకంటే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా ప్రపంచానికి అన్నీ అందించారు. సో అలాంటి వాళ్ళు చెప్పేది ప్రమాణం అవుతుంది. అలా కాకుండా స్వార్థంతో చెప్పేవాళ్ళు ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా సరే అది ప్రమాణం కాదన్నమాట. సో ఇంకోటి ఐతిహ్యం. ఐతిహ్యం అంటే ఏంటి? ఇతిహాసం. ఇతిహాసం అంటే ఏంటి? మనకి ఒకప్పుడు ఇలా జరిగింది అని చెప్పడం ప్రమాణం. సో ఇలా ఈ 4 ప్రమాణాల్లోనే మిగతావన్నీ వస్తాయి. కానీ 4 ఇంపార్టెంట్. దీనిలో ప్రతి వ్యక్తి ఏమంటాడంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి నివారింపబడుతుందా అంటే మాకు ప్రత్యక్ష ప్రమాణం కావాలి అని అడుగుతారు. అంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ ఉంది, అది తగ్గట్లేదు, స్టేజ్ 1 నుంచి డాక్టర్లు ట్రీట్ చేస్తున్నారు, స్టేజ్ 2కి పెరిగింది, 3కి పెరిగింది, 4కి వచ్చేసింది. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏమిటి? సో ఆ పేషెంట్కి తగ్గాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం? అది ఒక ప్రత్యక్ష ప్రమాణం కింద మనం తీసుకుంటే ఆ రోగం నివారించబడాలి, అప్పుడే అది ప్రత్యక్షం అయినట్టు లెక్క. కానీ ప్రత్యక్షం అవ్వలేదు, అది నివారించబడింది కానీ మనం చేసిన ప్రక్రియ మూలంగా కాదు, ఒకప్పుడు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నివారించబడింది అని చెప్తారు. అప్పుడు మనకు అనుమానం వస్తుంది. అలా అనుమానం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక ప్రయోగం మళ్ళీ చేసి చూపిస్తాం. అప్పుడు కూడా తగ్గింది అనుకోండి, అప్పుడు కూడా ఇంకా వంకలు పెట్టవచ్చు, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాం. అంటే ప్రతిసారి జరుగుతున్నప్పుడు అది ప్రత్యక్షం అయింది. అది అలా జరుగుతుంది. అయితే దీనికి ప్రత్యక్షం అవడానికి మరి ఇంత తతంగం ఉంది కదా, మరి ముందరే మీరు డిక్లేర్ చేశారు అది తగ్గుతుంది అని ఎలా డిక్లేర్ చేశారు? అంటే వేదమే ప్రత్యక్ష ప్రమాణం. మనకి వేదం చెప్పింది అనుకోండి ఇలా తగ్గుతుంది, ఇది ఔషధము అని చెప్పింది అనుకోండి, మనం దాన్ని యాజ్ ఈజ్గా తీసుకోవాలి. అది ఎట్లా? వేదాన్ని ఎట్లా నమ్మాలి మనము? వేదాన్ని కూడా ఈ 4 పరీక్షలు పెట్టాలి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఐతిహ్యం, ఇవన్నీ పెట్టాలి. అంటే ఇతిహాసం చూశారనుకోండి, మనకి దశరథ మహారాజులు వారు పిల్లలు కన్నప్పుడు, పుట్టలేనప్పుడు ఆయనకి ఏ మార్గం లేక ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి ఇలా నాకు పిల్లలు కావాలి, దానికోసం మహాయజ్ఞం ఒకటి చేయాలంటే ఆయన వచ్చాడు. వచ్చి పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. చేసి ఆయన దానికంటే ముందర అశ్వమేధ యాగం, దానికంటే ముందర ఇంకొక యాగం, అలా అన్ని చేసుకుంటూ వచ్చి పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు ఆ ఔషధం ఏదైతే ఉందో అది దశరథ మహారాజు వారు పీల్చుకున్నారు కాబట్టి ఆయనలో ఉన్న రుగ్మతలు తగ్గి పిల్లలకు అనే శక్తి వచ్చింది. ఆయన భార్యకి, ఆయన 3 భార్యలకు కూడా అదే. సో ఇప్పుడు ఒక భార్యలో లోపం ఉండొచ్చు కానీ రెండో భార్యలో కూడా ఉందా అంటే ఉండవచ్చు. ఇద్దరిలో లోపం ఉంది కదా అని మూడో ఆమెను చేసుకుంటే ఆమెలో కూడా లోపం ఉందా అంటే ఉండవచ్చు. 3లో లోపం ఉండొచ్చు, లేకపోతే ఈయనలో లోపం ఉండొచ్చు. సో ద ప్రాబబిలిటీ ఏంటంటే ఈయనలోనే లోపం ఉందని చెప్పడానికి వీలవుతుంది.
సో అందుకని ఆయన ఆ ప్రయోగం చేసినప్పుడు ఆయనకి ఆ రుగ్మత తగ్గి ఆయనకి పిల్లలు కలిగారు. సో తగ్గడానికి ఎంతకాలం పట్టింది? ఆయన చైత్ర మాసంలో చేశాడు. మళ్ళీ చైత్ర మాసానికి కానీ పుట్టలేదు పిల్లలు. సో పిల్లలు 9 నెలలు నిండిన తర్వాత పుడతారు కదండి పవన్ గారు. అవును. అవును. సో మరి ఇదేంటి, ఆల్మోస్ట్ సంవత్సరం తీసుకున్నారు కదా అంటే 3 నెలల టైంలో ఆయనకి రోగ నివారణ జరిగింది. సో దానికి అంతకాలం పడుతుందని మనకు ఐతిహ్యం అనమాట, ఇతిహాసం చెప్తాం. సో అలానే ఏ రోగానికన్నా కొంత టైం పడుతుంది కానీ తగ్గుతుంది గ్యారెంటీ. ఆ తర్వాత నుంచి దశరథ మహారాజు వంశంలో ఎవరికి పిల్లలు ప్రాబ్లం రాలేదు అప్పటిదాకా. సో చాలా చాలా జనరేషన్స్ దాకా. అంతకు ముందు రఘు మహారాజు వీళ్ళకి కూడా పిల్లల ప్రాబ్లం ఉండింది. అంటే వాళ్ళ వంశంలో అది ఉంది అని అర్థమవుతుంది. అది నివారించబడింది ఈ హిస్టరీ చేసిన తర్వాత. సో అలానే ఇప్పుడు ఈ క్యాన్సర్ ప్రాజెక్ట్ కూడా ఇదేమిటంటే జెనెటిక్ డిసార్డర్. సో ఇప్పుడు మనము ప్రయోగించబోయే ఈ యజ్ఞం ద్వారా ఆ జెనెటిక్ డిసార్డర్ని మనం సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా అవుతుంది అని వేదం చెప్పింది పవన్ గారు. ఇది వాడండి అవుతుంది అని చెప్పింది. దానికి మా యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా కష్టపడి నెలల తరబడి శ్రమించి రాత్రింబవళ్ళు శ్రమించి అసలు మిగతా పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఈ మంత్రాల మీద కూర్చొని రోజు డిస్కషన్ చేశారు. వాళ్ళు మంత్ర అర్థాన్ని చెప్పడానికి పాణిని అష్టాధ్యాయి, ఆ తర్వాత కావలసిన ఉనాది సూత్రాలు ఇవన్నీ తీసుకొని వాళ్ళ అర్థాలని జనరేట్ చేసి దాన్ని అన్వయించి ఇది అర్థము అని నిశ్చయించి అలా మంత్రాలకు అర్థాలు చెప్పుకుంటూ వచ్చి ఇది మందండి, డెఫినెట్గా దెర్ ఇస్ నో అదర్ వే అని చెప్పి మందుని డిసైడ్ చేసి, సో డిసైడ్ చేసిన తర్వాత ఆ మందు ఎక్కడ లభ్యమవుతుంది. అదృష్టం కొద్దీ మనకి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు కొంత మోతాదులో ఆ మందుని సంపాదించగలిగారు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావు గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు, ఆయన కొంత మోతాదులో దాన్ని సంపాదించగలిగారు. ఏమండి ఇదేనా మందు అన్నారు. ఇది అయ్యి ఉంటుందండి, దగ్గరలో అదే ఉంది, అంతకంటే లేదు, అదే కరెక్ట్ అయి ఉండాలని దాన్ని పరీక్షలకు పంపించాం, కెమికల్ టెస్టింగ్స్. సో అలా ఒక ప్రాసెస్ తర్వాత ఇంకో ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు కూడా ఆ మందుని మేము యజ్ఞం ద్వారా ప్రయోగించము. ఇప్పుడు జరుగుతుందా అది అంటే వేదం చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు అంటే మీరు చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఇప్పుడు కొంత మోతాదులో దొరికిందన్నారు కదా! అంటే మనం మూలికల మీద ఆధారపడి ఉంటాం. సో ఆ మూలికల్ని ఎక్కువగా అభివృద్ధి చెందిపియాలంటే, అంటే మళ్ళీ గ్రో చేయాలంటే దానికి ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయండి. అది ఇప్పుడు స్టేజ్ 1 ఇప్పుడు సీడ్ ఫండింగ్ కోసం ప్రయత్నం చేశాను మేము. సో సీడ్ ఇన్వెస్ట్మెంట్ లో వస్తుంది ఇది ఫస్ట్ మేము చేసేది. సో దట్ యజ్ఞ ఈజ్ ఏ స్టాండర్డైజ్ ప్రాసెస్ అని చెప్పి మనము ఒక యజ్ఞాన్ని స్టాండర్డైజ్ చేసి ఇలా చేస్తే ఇవి రిజల్ట్స్ వస్తున్నాయి, దీనిలో ఈ వాయువులు వస్తున్నాయి, ఈ వాయువులు మనం టెస్ట్ చేస్తే వీటికి క్యాన్సర్ నివారించే శక్తి ఉంది, జెనెటిక్ డిసార్డర్ నివారించే శక్తి ఉంది అని అనుకుంటాం. అలా చేసిన తర్వాత అది ఆ ప్రయోగానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని తెచ్చిపెట్టుకొని ఆ యొక్క టెక్నీషియన్స్ తెప్పించి ఆ సైంటిస్టుల చేత ఆ వాయువులు ఏంటని వెరిఫై చేయిస్తాం. మేము వేసిన హర్బ్స్ మూలంగా వచ్చినాయా లేదా ఇంపార్టెంట్, వస్తే ఎంత మోతాదులో వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వచ్చింది. అది ఇప్పుడు హోమద్రవ్యాలు వేసినప్పుడు అగ్నిలో అవి వేల్చబడినప్పుడు వాటి నుంచి ఆర్గానిక్ మాలిక్యూల్స్ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ వాయువు వేపర్ని వీళ్ళు టెస్టింగ్ పంపిస్తారు. ఆ వేపర్లో ఏమేమి ఉన్నాయి అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. చేసి ఇవి ఉన్నాయి, ఈ మోతాదులో ఉన్నాయని చెప్తారు. అప్పుడు ఎవరు చూసినా కానీ ఇది ఈ జెనెటిక్ డిసార్డర్ని సరిచేయడానికి పనికొస్తాయి ఈ వాయువులు అని డిసైడ్ చేయగలుగుతారు. అయితే ఆ ప్రయోగం అంటే ఏంటంటే ఇప్పటిదాకా ఎదిగిన సైన్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది వేదం కదండి. వేదం ఏ మానవుడు తనంతట తను తెలుసుకోలేని విషయాన్ని వేదం చెప్తుంది. సో అది మనకి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
సో దాంతో ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరైతే ఓకే మీరు చేస్తున్న ప్రయోగంలో మేము కూడా యజ్ఞం వచ్చి చూస్తాము అనుకునే వాళ్ళు ఉంటే రమ్మని చెప్తున్నాం. సో వస్తే కనుక వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు అనే కంటే అవుతుంది అని చెప్పడం బెటర్. అవ్వచ్చు అని హంబుల్గా చెప్తుంది. అదండి. ఇప్పుడు ఆ తక్కువ మోతాదులో ఉంది ఏం చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్ చేయాలి. మాకు తెలిసిపోయిన మూలిక అనుకోండి, ఇప్పుడు అయిపోయింది ఇది అని అనుకున్నాము, అయిపోయింది దస్ యూఆర్ డెవలపింగ్ ఇట్ ఇంటూ ఫ్యూచర్ అంటే దాని గ్రోత్ ఎలా చేయాలి, దాని ఫండింగ్ మళ్ళీ రైజ్ చేయాలి, అది అనమాట. సో 1 2 3 టైమ్స్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ కోసం మేము ఇక దాన్ని ఆ, పెద్ద ఎత్తులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే. ఇంకా ఆమ్, అంతే అడగండి, అండి. మీ ప్రశ్న ఏమన్నా నిస్సంకోచంగా అడగండి. సో దిస్ ఇస్ అంటే వాట్ ఇప్పుడు ఇస్ గోయింగ్ టు హ్యాపన్. ఆ మెటీరియల్ దొరుకుతుంది మనకి, దొరకదు అన్న సమస్య లేదు. ఎందుకంటే వేదంలో చెప్పాడు అంటే అది ఎక్కడో చోట ఉంటుంది. ఇప్పుడు మీకు రామాయణంలో తెలుసు హనుమంతుల వారు ఏం చేశారు. ఆ సంజీవని వైద్యుడు వచ్చి ఆ సంజీవిని అక్కడ హిమాలయాల్లో ఉంటుందంటే నేను వెతికి పట్టుకొస్తాను, వెళ్ళాడు, వెతికాడు, తీసుకొని వచ్చేసాడు ఆయన. అంటే ఉంటుంది ఎక్కడో చోట. అంటే ఇది యాదృచ్ఛికమో ఏంటో నాకు తెలియదు కానీ మీరు ఇప్పుడు చెప్పిన హనుమంతుల వారిది నేను అంటే మీతో మాట్లాడాలన్నప్పుడు ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు సంజీవని అన్ని రోగాలకి అంటే సంజీవని అంటే మృ- చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది అనే నమ్మకం ఒకటి అంటారు కదా. ఆమ్, అట్లాంటి మూలికని మనము ఆమ్, సంపాదించి ఇట్లా యజ్ఞం ద్వారా మనుషులకి చేస్తే ఆమ్, మంచోళ్ళకి మంచి అయితే బాగానే ఉంటుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే అంటే అది గాలి కదండి. గాలి చెడ్డోళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు నాస్తికవాదులు ఉంటారు. మన ఫెయిల్యూరే అంటే రాబందువులు శవాల మీద ఎట్లయితే ఉంటాయో మన ఫెయిల్యూర్ మీదనే ఆధారపడి ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండాలి ఆ, కదండి, వాళ్ళు ఉంటేనే మనకు స్ట్రెంగ్త్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రాముడు ఎప్పుడు గొప్పవాడయ్యాడు, రావణాసురుడు ఉంటేనే. ఉమ్, సో అందుకని ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. ఉమ్, చెడుని మంచి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఎక్కడో చోట చెడు పుడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది అనమాట. సో అది కంపల్సరీ. సో మీకు ఇప్పుడు ఆ రామాయణంలో హనుమంతుడు సంజీవిని తెచ్చిన తర్వాత ఆ వైద్యుడు ఏం చేశాడు చెప్పండి, దాన్ని బాగా నూరి దాని వాసన పీల్పించాడు. అవును. మీకు ఇప్పుడు మీకు కొంత హింట్ వచ్చి ఉంటుంది ఇప్పుడు మేము ఏం అవును. చేయబోతున్నాము. అదే. సో అది దేర్ ఫార్ ఇది ఒక వైద్యం. అది ఉమ్, ప్రపంచంలో చాలా మందికి తెలియని వైద్యం. ఉమ్, చాలా మంది చేస్తున్న వైద్యం కానీ అది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనండి అవనండి వాటిని ఉపయోగించుకోలేరు వాళ్ళు. వాళ్ళు ఏదన్నా మీరు ఒక కాల్షియం ట్యాబ్లెట్ కావాలనుకోండి, ఏదో కెమికల్ తయారు చేసి కాల్షియం ట్యాబ్లెట్ తయారు చేశారనుకోండి, అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే అవును. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక ద్రవ్యాన్ని ఇలా చేత్తో ఇట్లా 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 అని నలిపి ఆ వాసన చూపించడం మూలంగా వాళ్ళకి వచ్చేది ఏముంటుంది, వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకుంటారో మాకైతే రాదు కదా అంటారు. ఉమ్, వాళ్ళకి కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి కూడా ఇది ఆయుధంగా చక్కగా పనికొస్తుంది. మేము చేసిన దాన్ని డెవలప్ చేసి మీలాంటి వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి మేము కూడా దానిలో కష్టపడతాము, దాన్ని ఒక ఫార్ములా చేసి దాన్ని ఒక ట్యాబ్లెట్ రూపంలోనో లిక్విడ్ రూపంలోనో ఎట్లన్నా మేము ఇవ్వగలిగితే అప్పుడు ఏముంది, క్యాన్సర్ వస్తుందంటే అది సపోజ్ వాసన ఇట్లా మనం ఆస్మా పేషెంట్ పీల్చుకున్నట్టుగా పీల్చుకుంటే ఉమ్, అది కూడా చేయవచ్చు. ఉమ్, ఎస్ 100% చేయొచ్చు, ఇంపాసిబిలిటీ ఏం కాదు అది. అదే. కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తాం దీనిలో, యూ డూ సమ్ రీసెర్చ్ వర్క్ ఇన్ టు దట్ అంటే ఇట్స్ వండర్ఫుల్. ఉమ్, వాళ్ళకి ఒక అద్భుతం. అందుకే నేనేమన్నా వాళ్ళు వస్తారా రారా అంటే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు వస్తారు, ఫర్ ష్యూర్ వచ్చేస్తారు వాళ్ళు. సో నేను అందుకే మా స్టూడెంట్స్కి వాళ్ళకి ఏమన్నా అంటే ఈ ప్రయోగంలో సీడ్ ఫండింగ్ మీరు కనుక చేసుకుంటే మేము అది ఆ ధనం ఖర్చు పెట్టి మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాము. రేపు పొద్దున ఎవరైనా వచ్చి దానికి ఆ ఇండస్ట్రీకి వాళ్ళు వచ్చి మేము తీసుకుంటాం అన్నప్పుడు మీరందరూ కూడా లాభపడతారు, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసిన వాడు ఖచ్చితంగా. ఎందుకంటే దట్స్ హౌ వి గో. ఇనీషియల్లీ మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళే హెల్ప్ చేస్తారు. అవును. ఇప్పుడు నన్ను నమ్మి నా స్టూడెంట్స్ కానీ నా యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ నమ్మి ఎస్
దిస్ మ్యాన్ ఈజ్ డూయింగ్, లెట్స్ ఆల్సో ఇన్వెస్ట్ అని వస్తారు ముందుకి. ఎవరికన్నా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఓకే వీళ్ళు రీసెర్చ్ చేయని, డబ్బులు పోతే పోయినాయి అని అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ మంది ఏ దృష్టితో వస్తారు? మాకు బెనిఫిట్స్ కావాలన్న దృష్టితో వస్తారు. అది ఫర్ ష్యూర్. సో వాళ్ళకి నెరవేరుతుంది, వీళ్ళకి నెరవేరుతుంది, అందరికీ నెరవేరుతుంది. ఇంకా చాలా థ్యాంక్స్ అండి మీ టైం నాకు నో ఇచ్చినందుకు. ప్రాబ్లం. దిస్ ఈజ్ మై జాబ్ నౌ. ఈ క్యాన్సర్ మహమ్మారిని ఎట్లన్నా సరే మనం ప్రపంచంలోంచి పారద్రోలాలండి. ఇది 100% తీసేయాలి. అది మనుషులు ఎంత సఫర్ అవుతున్నారంటే, మా స్టూడెంట్ ఒకళ్ళు పాపం ఈ కీమోథెరపీ తీసుకొని బాగా సఫర్ అయిపోయారు. ఆ స్టూడెంటే ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్కి స్ఫూర్తి. ఆ తర్వాత ఆ స్టూడెంట్ తర్వాత మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆవిడ శారద గారు చనిపోయారు. ఆవిడ క్యాన్సర్తో చనిపోయారు. వాళ్ళ హస్బెండ్ క్యాన్సర్తో చనిపోయారు. ఆయన డాక్టరు, ఆయన ఆప్థాల్మాలజిస్ట్. సో అలాంటి ఆయన కూడా వచ్చేస్తోంది అంటే ఎవరు కేర్ తెలియదు వాళ్ళకి, ఎట్లా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పద్ధతి మేము ఏదైతే చేయబోతున్నామో అది కేర్ కింద తయారవుతుందని మా ప్రగాఢ విశ్వాసం. ఇంకొక ప్రశ్న ఉందండి. ఇందాక మీరు చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఇప్పుడు జెనెటిక్స్ త్రూ అన్నారు కదండి. ఇప్పుడు జెనెటిక్ డిసార్డర్ వల్ల వస్తుంది అన్నారు కదండి. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మన డే టు డే రొటీన్లో మనం ఎట్లయితే అంటే మనం ఇప్పుడు వాడే ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే ఈ మోడర్న్ సైన్స్ వల్ల కలిగి అంటే ఇప్పుడు టెఫ్లాన్ కోటింగ్తో వాడే పెనము అట్లాంటి వాటితో కూడా వస్తుంది అని అంటారండి ఈ క్యాన్సర్. సో వీటిల్ని మనం ఎట్లాగో అవాయిడ్ చేయలేము. అంటే మన మెడిసిన్ అట్లాంటి వాటికి కూడా హెల్ప్ అవుతుంది అంటారా? ఎస్ అండి, ఎస్. క్యాన్సర్ అన్నారనుకోండి హెల్ప్ అవుతుంది. అది జెనెటికల్లీ ఆ ప్రాబ్లం ఎప్పుడో ఒక పూర్వీకుల్లో, మా పూర్వీకుల్లో ఎవరికో ఉందనుకోండి, అది ఇక్కడ దాకా వస్తుంది. వచ్చినప్పుడు నా చిన్నప్పటి నుంచి పెరిగాను నేను, నాకేం కాలేదు. కానీ ఏదో ఒక కారణంలో మళ్ళీ అది ఇంజెక్ట్ చేయబడింది బాడీలో. అప్పుడు ఆ జెనెటిక్ డిసార్డర్ టేక్ ఓవర్ చేసేస్తాను. అది వాళ్ళకి అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, ఎవరికన్నా సడన్గా ఒక కురుపు వస్తుంది బాడీలో. ఎందుకన్నా వస్తుంది తెలియదు, కురుపు వచ్చింది. అక్కడే ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక స్ట్రెస్ మైండ్లో ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో కురుపు వస్తుంది. కొంతమందికి చేతి మీద వస్తుంది, కొంతమంది కాళ్ళ మీద వస్తుంది, కొంతమంది వీపు మీద వస్తుంది, కొంతమందికి ఫేస్ మీద వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. స్ట్రెస్ మూలంగా అది ఏమవుతుంది, ఎక్కడ వీక్ స్పాట్ ఉందో చూసుకొని అక్కడ అది బర్స్ట్ అవుతుంది. ఇది కామన్. సో అలా మనకి వీక్నెస్ ఉంది మన జెనెటికల్ ఎక్కడో అనుకుంటే అప్పుడు ఈ టెఫ్లాన్ కోటింగ్ ఎవరన్నా ఎంటర్ అయినాయి అనుకోండి, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు టెఫ్లాన్ కోటింగ్తో ఉన్న పిరమిడ్ తిన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చిందంటే రాలేదు, కానీ ఛాన్సెస్ ఆర్ మోర్ అని అర్థమైపోతాం. సో ఈ జెనెటిక్ డిసార్డర్ని పోగొట్టుకోవాలండి మనం అందరం కూడా కష్టపడి. ఈ హోమం ద్వారా ఆ జెనెటిక్ డిసార్డర్ పోతుందని వేదం చెప్తాం. నేను వేదం చెప్పింది నేను చెప్తున్నా. ఇది నేను మీరు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేశారా ఇవి చెప్పడానికి అంటే వేదం చెప్తుందని చెప్తున్నాను, అది నేను చేస్తున్నాను. ఇప్పుడు మీకు వేదం మీద నమ్మకం ఉండి, భగవంతుడి మీద నమ్మకం ఉండి, యజ్ఞం మీద నమ్మకం ఉంటే, ఈ 3 నమ్మకాలు ఉంటే రండి, లేత రావద్దు. సింపుల్ స్టోరీ అదండి. సో పవన్ గారు, డెఫినెట్గా ఎప్పుడన్నా ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటుంది ఈ డిసార్డర్స్. వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సరిచేయవలసిన పద్ధతి వేదంలో ఇవ్వబడింది. వేదము భూత భవిష్యత్ వర్తమాన కాలాల సర్వ సత్య విద్యల పుస్తకము. సో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కంప్లీట్గా అందులో ఉంటుంది. ఏ వ్యాధి ఏమిటి, అసలు వ్యాధుల గురించి, నక్షత్రాల గురించి, ఖగోళ శాస్త్రం గురించి, విమానాల గురించి, మనుషుల ప్రవర్తన గురించి, గవర్నెన్స్ గురించి, బ్యాంకింగ్ గురించి, అన్నిటి గురించి వేదంలో ఉంది స్పష్టంగా. మానవుడు తనకి దినచర్యలు ఏం కావాలో దాంతో ఉంది. సో ఇప్పుడు దానిలో ఒక అద్భుతమైన వాక్యాలు కొన్ని ఉన్నాయన్నమాట. అవి వింటే మనకి ఎందుకు అర్థం కావంటే మనం ఎప్పుడు ఆ డైరెక్షన్ ఊహించం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతోంది. దేనికోసం జరుగుతోంది? వెరీ ఆయిల్. సింపుల్ రీజన్, గ్యాస్, యెస్. యాహ్! పెట్రోల్ ఏదైతే ఉందో. కానీ చెప్పడం మటుకు ఇరాన్ వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది మొత్తానికి ఆ గొడవ నడుస్తుంది. సో అదే కనుక ఆల్టర్నేట్ ఇంధనం ఏదైనా కనుక్కున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, హ్మ్. దాంతో మన కార్లు నడిచిపోతున్నాయి, విమానాలు నడిచిపోతున్నాయి అనుకోండి, అది కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనుకోండి, అప్పుడు ఆ గ్యాస్కి ఎవరు వెళ్తారండి? ఎలా? అది. సో అది కనిపెట్టే ప్రయత్నంలో మానవుడికి ఒక మాట థాట్ ప్రాసెస్ రాకపోవచ్చు, వేదనలో ఉంటుంది. మేము గ్రీన్ ఎనర్జీ అని మొదలుపెట్టాం ప్రాజెక్ట్. యాక్చువల్గా మొదలుపెట్టి సగం అవుతుండగా మా దగ్గర ఫండ్, మేము చేకూర్చిన ఫండింగ్ అయిపోయింది. అయిపోతే మనం ఒక 2 నెలల తర్వాత చేద్దాం అనుకుని లోపల ఈ క్యాన్సర్ ప్రాజెక్ట్ చేసేయండి సార్ అని చెప్పి ముందుకు వచ్చారు కొంతమంది. కొంతమంది హ్మ్. వచ్చి మేము దానికైతే ఇస్తామని చెప్పి ముందుకు వస్తే సరే అని ప్రయత్నం మొదలుపెట్టాము. హ్మ్. ఇప్పుడు అందుకనే వాళ్ళతో పాటు మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే రండి, మీరు దాంట్లో పెట్టుకోండి, మర్చిపోండి అది వచ్చినట్టు, మీరు ఇచ్చినట్టు మర్చిపోండి, మీకు ఏదో వేదం కోసం ఇచ్చాను మర్చిపోండి, లాభం వస్తే మటుకు మీకు ఇలా వస్తుందని చెప్పారు. సిన్సియర్గా మనం చెప్పాల్సింది చెప్తున్నాను, ఎందుకంటే అది ఘంటాపథంగా చెప్పాలి అన్నది నేను అందుకని అలా చెప్తున్నా. వేదం ఇచ్చింది అంటే, వేదం చెప్పింది అంటే అది నిజం. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, వేదం చెప్పి ఉండొచ్చండి, మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతేనో అన్న ప్రశ్న వస్తుంది. దానికేసే ఈ రగడంతా, మీ నాళ్ళు మేము కష్టపడి చేసింది అదే. అందుకనే ఎవరైనా సరే వేదం, ఇప్పుడు మరి గొప్ప వేద పండితులు ఉన్నారు, వాళ్ళకి తెలియదా అంటే వాస్తవానికి వాళ్ళకి తెలియదు అని చెప్పి, వాళ్ళకి తెలియదు. తెలుసుంటే వాళ్ళే చేసేవాళ్ళు. సింపుల్ స్టోరీ. ఇంకా అండి పవన్ గారు? అంటే మంత్రాన్ని ఆహ్, మనుషులకి యూజ్ అయ్యేటట్టుగా కాకుండా ఓన్లీ దేవుడిని ప్రైజ్ చేయటానికి అని అర్థం చేసుకున్నారేమో సార్ మరి. అది అది కూడా ఉంది. అది కూడా వేదం యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఇస్ మోక్షం. హ్మ్. మోక్షం అంటే పరమాత్మను అర్థం చేసుకోవాలి. పరమాత్మను అర్థం చేసుకోవాలంటే వేదం చదవాల్సింది. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మానవుడికి? మీరు జీవించాలి, మోక్షాన్ని పొందాలి. జీవించే వాళ్ళకి హ్మ్. జీవించేటట్టు ఇచ్చాడు, మోక్షాన్ని పొందాలి మోక్షం ఇచ్చాడు, అన్ని విధాలుగా. అందుకనే అది అదే జ్ఞానం అంటే. హుహు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చిన్నప్పుడు, మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు, 6 ఏళ్ళు ఉన్నప్పుడు, నేనున్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మనము చాక్లెట్ కోసం దీనికోసం ఓ ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు ఏడవం కదండి, ఎందుకంటే ఆ జ్ఞానం మనకు వచ్చింది. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, బజార్కి వెళ్ళండి, మనం సంపాదించుకున్నా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది మైండ్లో. సపోజ్ 3 చాక్లెట్లు దొరికినాయి, మీకు 3 పిల్లలు, మీరు ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? 3 పిల్లలు అడుగుతున్నారంటే మీరు ఉంచుకోరు, వాళ్ళకే ఇస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడన్నా చిన్నప్పుడు తిన్నా, నాకు అవసరం లేదు. ఆ సాటిస్ఫాక్షన్నే ఈ వేదం ఇస్తుందని. అప్పుడు మోక్షానికి మార్గం ఇస్తుంది. ఈ ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు చేయకుండా మనిషికి పరమాత్మ తెలవడు. పరమాత్మ తెలవాలంటే ఆ అద్భుతం ఏదో చూడాలి కదా, అద్భుతం చూసినప్పుడు పరమాత్మ ఏంటో తెలుస్తుంది. మరి ఎందుకో కొంతమంది కలియుగంలో యజ్ఞాలు, యాగాలు నిషిద్ధము. ఉట్టి పరమాత్మ నామమే పుణ్యం ఇచ్చేస్తది అన్నట్ల అట్లా చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు యజ్ఞాలు చేయలేదు, వాళ్ళకి తెలియదు. ఏమండి కలియుగం అన్నారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను, దీనికంటే ముందర ఏ యుగం ఉండిందండి? ద్వాపర యుగం. ద్వాపర యుగంలో సూర్యుడు ఉండినా, చంద్రుడు ఉండినా, వీళ్ళ అవన్నీ ఉండినా, భూమి కూడా ఉండిందా, నీళ్లు ఉండినా, వాయువు ఉండిందా, మనుషులు తిండి తిన్నారా? సేమ్ హ్మ్. థింగ్ ఇప్పుడు కూడా చేస్తుంది. ధర్మం అంటే అది. పరమాత్ముడు వేదంలో చెప్పింది ధర్మం అండి. వేదంలో కలియుగంలో మీరు హోమాలు చేయక్కర్లేదు అని వేదంలో ఒక్క సెంటెన్స్ చూపిస్తే అసలు నేను వేదమే ముట్టుకోనండి, ఇంకా అవసరం లేదు మనకి ఇంకా. ధర్మం అండి, ప్రతిసారి ఒకటే ధర్మం. రాముడు ఏం ధర్మం చెప్పాడు? ఏ ధర్మం ప్రీవియస్లో ఉందో అది ఫాలో అయ్యాడు, అదే చెప్పాడు. అలానే రాముడి తర్వాత కృష్ణుడు ఏం చేశాడు? ఏ ధర్మం ప్రీవియస్లో ఉందో అదే ఫాలో అయ్యాడు, అదే చేశాడు. మనం కూడా అదే చేయాలి. ఇది కలియుగంలో యజ్ఞాలు అక్కర్లేదు ఎందుకు చెప్తున్నారంటే, ఊరికే భజన చేసేసి అవి చేసి డబ్బులు సంపాదించడానికి మార్గం ఉన్నప్పుడు
అందులో జనాలంతా మూర్ఖులు, వాళ్ళు ఎప్పుడు వేదం చదవలేరు, వాళ్ళకి ఆ కష్టము అది చదవటము, కాబట్టి వాడు ఎప్పుడు తెలుసుకోవాలి అవన్నీ అని. కానీ డాక్టర్ వెంకటాచాగంటి అని వాడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు ఇలాంటివన్నీ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నేను అపోజిట్ అయిపోతా కదండి, ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మరి మీరు ఏం అనుకోకూడదు నేను చెప్తే, మరి పవన్ గారు మీరు ఫీల్ కాకూడదు. అవును. అలానే మన ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఫీల్ కాకూడదు ఎవరైతే వింటున్నారో. ఎందుకంటే చాలా మంది చాగంటి కోటేశ్వరరావు గారు అంటే అభిమానం ఉంటుంది, చాలా మంచి అభిమానం ఉంటుంది. ఎస్, ఆయన చక్కటి ప్రవచనకర్త ఎవరికి. ఆయన రాముడు మాంసం తినచ్చు అని చెప్పాడండి, తిన్నాడు అని చెప్పేశాడు. ఓకేనండి. అలానే ఆయన ఇంకొక వీడియోలో అంటే ప్రవచనంలో ఆయన ఏం చెప్పాడంటే, కోడిగుడ్డు తిన్నవాడు యజ్ఞశాలకు రాకూడదు అని చెప్పాడు, మీరు విని ఉంటారు. మ్మ్. అంటే కోడిగుడ్డు కోడిగుడ్డు మాంసం తింటే తినేవాడు యజ్ఞశాలకు రాకూడదు. కోడిగుడ్డు తింటే కళ్ళద్దాలు వస్తాయి అట్లా అది అట్లాంటిది. నేను చెప్పాను అది. ఓ మీరు చెప్పినట్టు నేను అది ఆయన కన్ఫ్యూజన్. చెప్పింది ఏంటంటే కోడిగుడ్డుని ఆయన సమర్థిస్తూ చెప్పాను నేను. అవును. ఓకే. కానీ విశేషం ఏంటంటే, ఆయన రాముడు మాంసం తిన్నాడని చెప్పినప్పుడు మాంసం తినే వాళ్ళని యజ్ఞశాలకి రానివ్వకూడదు అని ఆయన రూల్ ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు కోడిగుడ్డు తిన్నవాడు రాకూడదు అని మ్మ్. చెప్పినప్పుడు దేవతలు రారు అక్కడికని చెప్పేశాడు ఆయన. మ్మ్. కోడిగుడ్డు తిన్నవాళ్ళు యజ్ఞశాలకు వస్తే దేవతలు అక్కడికి రారు. మ్మ్. మరి రాముడు మాంసం తిన్నవాడైతే విశ్వామిత్రుడు యజ్ఞం కాపాడడానికి యజ్ఞశాలలోనే ఉన్నాడు. మ్మ్. ఒకటి, దశరథ మహారాజు పుత్రకామిషి చేసినప్పుడు యజ్ఞశాలలోనే ఉన్నాడు. మ్మ్. మరి ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు యజ్ఞశాలలోనే ఉన్నాడు. అశ్వమేధ యాగం చేసినప్పుడు యజ్ఞశాలలోనే ఉన్నాడు. మరి వీళ్ళందరూ మాంసం తినేవాడైతే యజ్ఞశాలకు రాకూడదు కదా. మరి ఏదో ఒకటి తప్పు ఇందులో. మాంసం తినేవాడు యజ్ఞశాలకు రాకూడదు అని తప్పైతే, రాముడు మాంసం తిన్నాడని తప్పు అవుతుంది. ఏదో ఆయన ప్రవచనకర్త నేర్చుకోవాలి. మరి ఇప్పుడు నేను అన్నా అనుకోండి ఈ మాట, వాళ్ళ ఫేవరెట్స్ అందరికీ పాపం కోపం వస్తుంది. కానీ వాస్తవం ఇది, రాముడు మాంసం తినలేదండి, తినలేదు, తినడు కూడా. ఎందుకు తింటాడు, అవసరమే ఉందండి. సో అందుకని మనం ఇది తెలుసుకోవాలి. ఏదో వాళ్ళు అక్కడ ఉన్న రాజులు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం వాడు చెప్పు ఉండొచ్చు పాపం, ఎందుకంటే అంటే వాళ్ళందరూ తింటారు. అంటే బ్రిటిషర్స్ ఎక్కడో డాక్యుమెంట్ కూడా చేసినట్టు ఉందండి. ఏంటంటే మన భారతదేశంలో అంటే ఈ మాంసం తినేవాళ్ళు లేరు. ఎక్కడో అసలు చాలా అరుదుగా, అంటే పంచమ వర్ణం వాళ్ళెవరో అక్కడ చాలా రేర్గా తిన్నారు అని డాక్యుమెంటెడ్ ఉంది బ్రిటిషర్స్. అండ్ ఈ మెకాలే వచ్చినప్పుడు సండే, మనకి ఆదివారము ఆ, అంటే మంచి రోజు కానీ వాళ్ళకి హాలిడే కదండి. సో మన కల్చర్ని పాడు చేయాలంటే యా. అంటే రాక్షసులు ఎట్లయితే యజ్ఞం చేసేటప్పుడు మాంసం వేసారో, మాంసం రక్తం అట్లా వేసారని చెప్తారో, అట్లా వీడు మన భారతదేశము ఒక యజ్ఞగుండం అయితే వీడు ఆ మాంసాన్ని మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేశాడు అని అనటం తప్పితే ఉండొచ్చు అట్లా పవన్ గారు, అనిపిస్తుంది. నాకు అది తెలీదు. కానీ డెఫినెట్గా బ్రిటిషర్స్ కానీ ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు ఈ దేశంలోకి వచ్చినప్పుడు ఆ పని చేశారండి. మాంసాన్ని బాగా విరివిగా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళంతా అక్కడ అవే తినేవాళ్ళు, పంటలు అవి తక్కువ వాళ్ళకి పండటం అంటే కాస్త కృషి వాళ్ళు లేరు అక్కడ. సో అందుకని వాళ్ళు అలా చేసి ఉండవచ్చు. మన వాళ్ళు బలం ఉన్నా కానీ ధర్మము అని చెప్పి ఆ ఎవరు మన బుద్ధుడు చేసిన ఆలోచనల మూలంగా వీళ్ళందరూ కూడా కత్తి పట్టడం మానేశారు. అశోకుడు కూడా శాంతియుతంగా మారిపోయాడు. సో అశోకుడే మారిపోయినప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పాలి మనం. అందుకని మనం వీక్ అయ్యాం. అయితే మన రాజులు చాలా స్ట్రాంగ్ అండి, వాళ్ళ పౌరుషం చాలా పెద్దది. వాళ్ళు అసలు వేరే వాళ్ళ లోపలికి రానిచ్చే ప్రశ్నే లేదు. అలాంటిది మనం ఎందుకంటే ఈ బుద్ధిజం జైనిజం మూలంగా వాళ్ళంతా వీక్ చేసేసారు. దాంతో మన వాళ్ళు శాంతి శాంతి అనుకుంటూ బాగానే శాంతిగానే ఉండాలి, కానీ మన మీద దండయాత్ర చేసినప్పుడు శాంతి ఏమిటి. అందుకని అట్లా అయింది. సో మనము ఒకటి వేదాన్ని నమ్మాలంటే చదవాలి, తెలుసుకోవాలి. ప్రతిదీ ఒక్కొక్క మంత్రం ఏం చెప్తుందో తెలుసుకుంటూ పోతే అది ఎప్పటికవునండి మా జీవితంలో నేర్చుకోలేమంటే కరెక్టేనండి. ఈ మాట కూడా చెప్తారు చాలామంది. ఇది 12 ఏళ్ళు, అది 36 ఏళ్ళు, 48 ఏళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతారు. కరెక్టే, ఫస్ట్ మొదలు పెడితేగా.
మొదలుపెట్టి ఎక్కడో చోట ఆ ఇలు దిద్దుకుంటూ పోతే ఆటోమేటిక్గా కవిత్వం రాస్తాం ఎప్పుడో ఒకప్పుడు. నేను అసలు కవిత్వం రాయాలి, అబ్బో ఇదంతా చదవండి, ఇల్లు నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి, డిక్షనరీ నేర్చుకోవాలి, తర్వాత ఎన్నో చేయాలి, ఇన్ని చేయాలి, అన్ని చేయాలంటే ఆ ఊహకే టైర్డ్ అయిపోతాం. అలా కాకుండా ఫస్ట్ మొదలు పెడదాము, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు ఫస్ట్ చూద్దాము అని మొదలుపెట్టి నేర్చుకోవడం మొదలు పెడితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇప్పుడు చూడండి 2 ఇయర్స్లో మా స్టూడెంట్స్ ఈ ఘనత సాధించారు. మరి 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి ఎవ్వరికి ఏమి రాదు. వాళ్ళలో ఎవరైనా కొంత సంస్కృతం నేర్చుకుంటే అసలు లేదు. మిగతా ఎవరు నేర్చుకోలేదు. నేర్చుకోకుండా ఈ అటెంప్ట్ మళ్ళీ ఎలా ఇచ్చారు? అదొక పద్ధతిలో నేర్పిస్తే అన్నీ అట్లా అవుతాయి. సో నేను చెప్పాను వాళ్ళు సులభ మార్గం ఇది అని. సో వాళ్ళు ఇప్పుడు 2.5 yearsలో క్యాన్సర్కి మందు కనిపెట్టి ఢంకా బజాయిస్తుంది. ఇప్పుడు అది ప్రయోగాత్మకం కూడా చేయబోతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ప్రయత్నే ఫలి. ప్రయత్నం చేయకుండా ఫలితం ఉండదండి. గొప్ప ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి మహమ్మారులు వస్తాయో మనం చాలా గొప్ప ప్రయత్నం చేయాలి. మెటిక్యులస్గా వర్క్ చేయాలి. ఎక్కడ దాపరికం ఉండకూడదు వర్క్లో. ఏది ఫస్ట్ రావాలంటే వర్క్ ఈజ్ ఫస్ట్. అలా ప్రిన్సిపల్ పట్టుకొని వెళ్తే కనుక మనం చేయగలుగుతాం. ఇంకా పవన్ గారు చెప్పండి. నేను కొంచెం ఆశ్చర్యంగా కొంచెం అట్లుందండి మిమ్మల్ని వీడియోలో చూసి లైవ్గా చూస్తుంటే సేమ్ అదే మీరు స్క్రీన్. మీరు మీరు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే నేను తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని ఎట్లా నన్ను నిర్మూలించాలండి పవన్ గారు. దట్ ఈస్ ద పట్టుదలగా ఉన్నాం మేము. సో దానికోసం ఎంతైనా కృషి చేస్తున్నాం. మాతో కలిసి వచ్చేవాళ్ళని రమ్మని చెప్తున్నాం వితౌట్ హెజిటేషన్. ఫర్గెట్ అబౌట్ ఇట్. గాడ్ విల్ గివ్ యూ ద రైట్ డైరెక్షన్. యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఫర్ దట్. మేము ఇట్లా ఆ మందు ఇది అని డిసైడ్ చేసి కనుక్కొని మరి ఇప్పుడు ఆ మందు సంపాదించడం ఎట్లా అన్న సమయంలో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు మీరు అడుగుతున్నది ఇదేనా అని అడిగారు. అవునండి అన్నా. అంటే నాకు కొద్దిగా దొరికింది అది, మరి అంతకంటే దొరకట్లేదు, మరి దీంతో సరిపెట్టచ్చా అంటే క్యాలిక్యులేట్ చేసి ఒక 20 మందికి మేము దాన్ని ప్రయోగించగలమని తెలుసుకుంది. సో ఒక 20 మందికి మేము గొప్ప ప్రయత్నం చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది వస్తే ఎలానో ఏంటని ఇంకా ఆ మందు కోసం ప్రయత్నం చేయమన్నాం. దొరికితే ఖచ్చితంగా చేస్తాం. ఓకేనా పవన్ గారు? అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి, మన యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రీఇన్స్టేటింగ్. మళ్ళీ బ్యాక్ అయింది విత్ ఫోర్స్, విత్ గుడ్ న్యూస్. ఎస్ అండి. So that itself as a big indication of we have a blessings of Paramatma. ఎస్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ మాట చాలా బాగుంది. అది అద్భుతం. ఎస్. పరాభవ నవ సంవత్సరంలో పరాభవం అయిపోయింది. ఇప్పుడు విజయమే. యా. అంతే కదండి. అవునండి. ఉంటాను. నమస్తే. ఓ